సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్న మళ్ళీ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. అంటే ఈ రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. 98లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు 5 years రైట్స్ ఉండేది. సో ఎప్పుడు డబ్బులు తక్కువ ఉంటే అప్పుడు దాన్ని రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేది అన్నట్టు. అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రిలీజ్, అది 4th time. అప్పుడు కూడా ఆ రోజుల్లో అది 10 to 12 lakhs షేర్ కలెక్ట్ చేసింది. అంటే అప్పటి రోజులన్నిటిసే మిరాకిల్ డేస్. అలాంటిది ఇప్పుడు కూడా ఆడియన్స్ వల్ల రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్లో 10 థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ 10 థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది, జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓటీటీలో ఉంది అని. ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఓటీటీలో ఉంది, ఆల్రెడీ చూసేశారు. అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. సో ఇది మీతో షేర్ చేసుకుందాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే 1 60%, 70% అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి. సో అలాగే సుదర్శన్ 35mm సెకండ్ డే కూడా 8th రోజు కూడా 4 షోలు ఫుల్ అయ్యాయి. అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు ఈ సినిమా ద్వారా. సో ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఆన్ 7th మార్నింగ్ 8 o'clock షో. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ 35mm 8 o'clock షో. అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి. సో అప్పుడే చాలా ప్రెస్ మీట్లలో చెప్పామంటే మల్టీ స్టార్ చేయడము అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్, రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేశారు. తర్వాత మారుతూ వచ్చింది. సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు, పెద్ద కష్టపడలేదు. వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు. సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది. అంటే అవుట్పుట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అప్పుడు 1 year షూట్ చేసాం. జనవరి 2012 జనవరిలో మొదలు పెడితే 2013 సంక్రాంతికి రిలీజ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 1 year జర్నీ అది షూటింగ్ ప్రాసెస్. ఇద్దరు కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి, అన్ని చూడాలి, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి. కాబట్టి ఈరోజు ఇవాళ రిలీజ్ కూడా అంత వాల్యూ. అట్లా ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ గా ఉంటారని అప్రోచ్ అవుతాము. వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లని కాదు. అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్, మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్. సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము, ఎలా జర్నీ చేద్దాము, స్క్రీన్ మీద ఎలా ఉండాలి, చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది, ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది. అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతూ ఉన్నారు. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ మెల్లిగా 10 screens వచ్చినాయి, అన్ని ఫుల్స్ అయ్యాయి. అంటే ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే కాదు.
ఆ టైంలో మిగిలిపోయిన ఎక్స్ట్రా ఫుటేజ్ కానీ ఏమైనా యాడ్ చేసి చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇలాంటి సినిమా చేయాలంటే మీ బ్యానర్ లో అలాంటి ప్రయత్నం చేస్తారు? 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్. ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఉంటుంది. సార్ అయితే ఇందా మాట్లాడుతూ తొలిప్రేమ సినిమా గురించి డబ్బులు అవసరమైనప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. కాదు ఏంది ఎఫెక్ట్ మాకేమి. పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది కదా, మర్చిపోయావా ఏంటి? అప్పుడే సంక్రాంతితోనే లేదు, ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటని మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు, ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి, ఫస్ట్ టైం చూసాను నేను రిలీజ్. అంటే విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్లో నేను ఇన్స్పైర్ అవుతున్నాను. అరే ఆడియన్స్ రావట్లేదని నేను భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే సంక్రాంతికి వస్తున్నాము, సెన్సేషనల్ హిట్ అయింది. థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా ZEE5 వాళ్ళు 12 hours ఇంత అయిందని వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ కాంటెంట్. సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఈ ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి. చెప్తా, ఫైనల్ అయ్యాక చెప్తాను. ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్సే. మీద మనకి ఏం చేసేది కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యేది. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్, ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలిగా. వాళ్ళు అడిగాం సార్, నేను బన్నీవాస్ గారు కూడా కలుస్తామేమో అంటారు అంతే. రమేష్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అదే. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. మాకు సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే. కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే HD ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా, మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజు గారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను కడుక్కుంటున్నాను, మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్ అడగటం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే FDC ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా FDCకి వచ్చి క్వశ్చన్ సరే ఏం చేద్దాం అని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాము. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమాకి చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇది మా పెయిన్. దిల్ రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాము. అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి HD ప్రింట్ వచ్చింది, తండేల్కి HD ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా. కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్ సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. FDCకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేసాము.
ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. రౌడీ జనార్దన ఎల్లమ్మ 2 రెడీ అయిపోయి 2 ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. విజయ్ గారు టైటిల్ చెప్పేసారు. చెప్పలేదు ఇంతకుముందు. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్లో ఆల్సో బుకింగ్ ఇస్ గుడ్. ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70%లో ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.